శ్రావణ శుక్రవారం రోజు ఖచ్చితంగా అండ్ స్పెషల్‌గా చేసుకునే ఈ చక్కెర పొంగల్‌ని సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ ఇది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్‌కి పావు గ్లాస్ వరకు పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని వాటర్ పోసి మంచిగా వాష్ చేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఎందులో అయితే రైస్‌ని ఉడకబెట్టుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్‌లోకి మనం వాష్ చేసుకున్న రైస్ అండ్ పప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ రైస్‌కి 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ప్రాసెస్‌ని కుక్కర్‌లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ 3 గ్లాసెస్ వాటరే యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నె దాని మీద పెట్టేసుకొని రైస్ ఇలా పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ కొంచెం మెత్తగా ఉడికితేనే చక్కెర పొంగల్‌కి బాగుంటుందన్నమాట. అలాగే పావు కప్పు వరకు బెల్లాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కరిగించుకొని ఈ రైస్‌లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవటానికి నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి. చక్కెర పొంగల్‌కి మనం ఏ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసినా వేయకపోయినా ఎండు కొబ్బరి మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోనే జీడిపప్పు అలాగే కిస్మిస్‌ని కూడా యాడ్ చేసేసుకొని అవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రైస్‌లో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని రైస్‌లో యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా కొంచెం పచ్చకర్పూరం అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చకర్పూరం యాడ్ చేయటం వల్ల మనం టెంపుల్‌లో పెట్టే ప్రసాదంలాగా అనిపిస్తుందనమాట. టెంపుల్‌కెళ్ళినప్పుడు చక్కెర పొంగల్ టేస్ట్ ఎలా అయితే ఉంటుందో అలా వస్తుంది. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. ఎక్కువ యాడ్ చేస్తే చేదొస్తుందనమాట. టేస్ట్‌కి సరిపడా కొంచెమే యాడ్ చేసుకోవాలి. ఫైనల్‌గా ఇంకా కావాలంటే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నామంటే మనం నైవేద్యానికి పెట్టుకునే చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.